అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రియా సిస్టర్స్. నేను మీ కవిత రామ్. పచ్చతోరణాలతో, పాడి పంటలతో, భోగి పళ్ళ సందళ్లతో, ముంగిట ముగ్గులతో కలకలలాడాలని కోరుకుంటూ మీకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఎప్పుడూ చేసే వంటకాలు కాకుండా ఇలా కొత్తగా ఎంతో ఈజీగా సులభంగా ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి నోట్లో వేసుకోగానే కరిగిపోయే పిండి వంటకం ఎలా చేయాలో తెలుసుకుందాం రండి. చాలా సులభంగా పిల్లలకు పెద్దలకు ఎంతో ఇష్టపడే ఈ వంటకం ఎంతో సులభంగా చేసుకోవచ్చు. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూడండి. 3 మైదా పిండి, షుగర్ పౌడర్, బట్టర్. మైదా పిండి, షుగర్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి. బట్టరే కంపల్సరీగా తీసుకోవాలి. మైదా పిండిని తీసుకొని వాటర్ పోసి తడిపి పిండి ముద్ద తయారు చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. 1 అవర్ మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువ టైము నానబెట్టుకుంటే ఇలా చేసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చపాతీని రోల్ చేసేటప్పుడు చాలా పెద్దగా తీసుకున్న ముద్దను చాలా పెద్దగా స్ప్రెడ్ చేసుకోవాలి. వీలైనంత పెద్దగా స్ప్రెడ్ చేసుకుంటే మనకు చేసే వంటకం చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, క్రిస్పీగా వచ్చేస్తాయి. తర్వాత ఈ విధంగా పెద్దగా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకుందాము. చపాతీని ఈ విధంగా చేసి రెడీగా పెట్టుకున్నాం కదా. మైదా పిండితోనే చేయాలా అనుకోవచ్చు. మైదా పిండితో లేకపోతే మీరు గోధుమ పిండితో కూడా ట్రై చేయండి. నేనైతే మైదా పిండితోనే ట్రై చేశాను. చాలా బాగా వస్తాయి, చాలా బాగుంటాయి కూడా. ఈ విధంగా పెద్ద చపాతీ చేసుకున్న తర్వాత దాని మీద ఈ విధంగా బటర్ని అప్లై చేసుకోవాలి. కంపల్సరీ బటర్నే యూజ్ చేయాలి. నెయ్యిని, ఆయిల్ని ఏవి యూజ్ చేయకూడదు. ఈ విధంగా మొత్తం చపాతీకి స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామో చూద్దాము. బటర్ని ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక చాక్ తీసుకొని ఈ విధంగా మంచిగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకవైపు మాత్రమే స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చాక్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కేక్ కటింగ్ లాగా లైన్స్గా కట్ చేసుకుంటే మనకి రిబ్బన్ లాగా వచ్చేస్తాయి. వీలైనంత సన్నగా ఇలా చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించినట్లుగా ఇంత చేసుకుంటే చాలు, రిబ్బన్స్ లాగా వచ్చేస్తాయి. వీటిని మనం ఏం చేద్దామంటే ఇలా రోల్ చేసుకుందాము. చూడండి, ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఒకదాని మీద మళ్ళీ ఇంకొకటి తీసుకొని దాన్ని కూడా ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఈ విధంగా రెండింటిని కలిపి చేసుకోవాలి. చిన్నగా రావాలంటే అలా చేసుకోవాలి. మీకు చాలా పెద్దగా కావాలనుకుంటే ఒక 3-4 రిబ్బన్స్ని కలిపి ఈ విధంగా రోల్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే చాలా చిన్నగా రావాలని ఈ విధంగా 2 తీసుకొని రౌండ్ చేసి ఈ విధంగా పెట్టేశాను. ఈ విధంగా రౌండ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఆ ముద్దలన్నిటినీ ఈ విధంగా చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. వీటిని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వాటన్నిటిని తీసుకొని పెట్టుకున్న తర్వాత వాటిని స్ప్రెడ్ చేయాలి. మళ్ళీ చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చపాతీ రెడీ అయిపోతుంది. ఈ విధంగా చిన్న చపాతీలు చేసేటప్పుడు చూడండి, దానికి అంతా మనము వెన్న అప్లై చేసాం కదా, ఆ వెన్న అంతా విధంగా స్ప్రెడ్ అవుతుంది. పర్వాలేదు, వచ్చేస్తుంది. ఇలా అతుకుపోతూ ఉంటుంది కానీ వచ్చేస్తాయి. చూడండి, ఇవన్నీ చేసి పెట్టేసుకున్నాం కదా, సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎన్నైతే కావాలనుకుంటారో అన్నీ ఈ విధంగా పొరలుగా వచ్చేటట్టు వస్తుంది. పూరి చేసిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఇలా మనం తయారు చేసుకున్న ఒక్కొక్కటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు యూజ్ చేయకూడదు. చూడండి, లో ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి చాలా మెల్లగా ఫ్రై అవుతున్నాయి. ఇలా 2 వైపులా కాల్చుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత తీసేసుకోవాలి. దాని మీద అప్పుడు వేడిగా ఉన్నప్పుడే తీసుకున్న తర్వాత షుగర్ని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని ఈ విధంగా చల్లించుకోవాలి. పైన మొత్తం ఈ విధంగా వాటిపైన వేడిగా ఉన్నప్పుడు చల్లితే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగిలిన ఎక్సెస్ అంతా ఈ విధంగా తీసివేయాలి. తర్వాత సెకండ్ వైపు కూడా ఆ విధంగానే పైన మొత్తం షుగర్ పౌడర్ చల్లాలి. చూడండి, వేడిగా ఉంటుంది కదా, అది అబ్జర్వ్ చేసుకున్నంత వరకు అబ్జర్వ్ చేసుకొని మిగిలిందంతా ఎక్సెస్ అంతా ఈ విధంగా మనం చేత్తో మెల్లిగా దాన్ని విరిగిపోకుండా ఇలా అంటే చూడండి వచ్చేస్తుంది.
ఈ విధంగా తయారు చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ ఐటెం రెడీ అయిపోయింది. ఈ విధంగా పిండి వంటకాలు ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఈజీగా 3 ఐటమ్స్ తోటి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలకు పెద్దలకు ఎంతో బాగా నచ్చుతుంది. స్వీట్ షాప్లో దొరికే ఐటెం లాంటి ఐటెం లాగా తయారైపోతుంది. ఇంట్లోనే చక్కగా చేసేయచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. ఇలా వచ్చేసాయండి, చాలా బాగా వచ్చేసాయి. ఇలా చేసుకోవచ్చు. ఎలా ఉన్నాయో చూద్దాం. చూడండి, ఈ విధంగా చేత్తో అంటేనే చాలా క్రిస్పీగా వచ్చేసింది. చూడండి ఎలా వచ్చేసాయో, పొరలుగా వచ్చేసాయండి. చాలా పొరలుగా వచ్చాయి. చాలా టేస్టీగా కూడా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మైదా పిండి వద్దనుకునే వాళ్ళు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా షుగర్ వద్దనుకున్న వాళ్ళు కండ చక్కెర అని దొరుకుతుంది కదా, దాన్ని పౌడర్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం మర్చిపోకండి. Thank you for watching.